సతీష్ గారు ఏంటి అంటే ఇప్పటి వరకు పార్టీ ఫిరాయించారు అని అనుకున్నాం, కానీ కాదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అని అంటున్నారు. కొన్నిసార్లు కాంగ్రెస్ నేతలు కూడా అప్పుడు మీరు చేర్చుకోలేదా, మేము చేర్చుకుంటే తప్పేంటి అన్నటువంటి వ్యాఖ్యలను చూసాము. ఒకవేళ వచ్చినా కూడా ఈ ఉప ఎన్నికలు అవి వచ్చేటువంటి అవకాశం ఏం లేదు, అందరూ సురక్షితమే అన్నటువంటి మాటలు చూసాము. అంటే వీళ్ళు మారనట్ట? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి మా మిత్రులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బాలరాజ్ గారికి, ఆచార్య గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూలగొడతాం, మేము ప్రభుత్వాన్ని నిల్వనీయం అని చెప్పినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా కానీ ఏదైనా రాజకీయ పార్టీ పడగొడతాం, కూలగొడతాం అంటే ఎవరైనా రాజకీయం చేసే అవకాశం ఉంటుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే సీనియర్ ఎమ్మెల్యేలు అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పట్ల, ప్రజలకు ఉన్నటువంటి కన్సర్న్ పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మేము రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి స్టేట్మెంట్ను మనం ఒకసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఎక్కడైతే అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మనం ఎన్ని మాట్లాడినా వారు ఇచ్చినటువంటి వారి యొక్క ఆత్మ ప్రబోధానుసారం వారు చెప్పినటువంటి మాటలను కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇష్యూ కోర్టులో ఉంది. గౌరవ స్పీకర్ గారు కూడా కోర్టు నిర్దేశానుసారం ఏం చేయాలనేది వారు కూడా న్యాయ నిర్ణేతలతో నిర్ణయం తీసుకొని ఏం చేయాలనేది వారు నిర్ణయించవలసినటువంటి అంశం. ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల సంక్షేమ పథకాలను వారికి అందించడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నం చేస్తారు. అందులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే వారు చేసినటువంటి ఏదైతే రాజకీయ క్రీడ, రాక్షస క్రీడగా వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ స్థాయి వరకు సరే సభ్యులను చేసుకుంటే బాగానే ఉండేది, కానీ ఎల్పీలనే విలీనం చేసుకున్నటువంటి ఘనత ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ తప్ప. మరి ఇట్లాంటి దుస్థితిని ఈ రాష్ట్రంలో చేసినటువంటి బీఆర్ఎస్ మాట్లాడితే యావత్ సమాజం అంతా కానీ రాజకీయ పార్టీలు అంటే కానీ కాంగ్రెస్ పైనో కాదు, నేతల గురించి పెట్టుకున్న చర్చ ఒకటి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ఇన్వైట్ చేసిందా, వాళ్ళు వచ్చారా, ఇవన్నీ పక్కకి. వాళ్ళు వచ్చారా, రాలేదా, వచ్చిన తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారా అనేది ఇక్కడ కాంగ్రెస్ను ఉద్దేశించో లేదంటే బీఆర్ఎస్కు సంబంధించో కాదు, పర్టికులర్గా నేతలకు సంబంధించిన క్వశ్చన్ ఇది. అంటే ఎవరైతే ప్రజల చేత ఎన్నికబడినటువంటి ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు స్పష్టంగా అవగతం అవుతుంది కదా, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళు ఏం చెప్పారో మనం విన్నాం కదా. వాళ్ళు ఇచ్చినటువంటి ఆత్మ ప్రబోధానుసారంగా వారు చెప్పినటువంటి మాటలు మనం విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడితే ఎంతవరకు కరెక్టో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రజలు వారిని ఆశీర్వదించారు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైంది, అదే అత్యంత పదునైనటువంటి ఆయుధం, దారినే వాళ్ళు ఎన్నుకున్నారు కదా. వారు ఇచ్చినటువంటి మ్యాండేట్ ద్వారానే, వారు చెప్పినటువంటి ఆయుధం ద్వారానే, వారు చెప్పినటువంటి పద్ధతులనే వారు సమాధానం చెప్పిన తర్వాత మనం వారు ఎక్కడ ఉంటే కాంగ్రెస్ నేతలు కూడా అయితే పొరబడుతున్నారు. చూసారా, 10 మంది వచ్చారు, ఇంకా లైన్లో ఉన్నారు, ఇంకా వస్తారు, పూర్తిగా ఖాళీ చేసి పడేస్తాం బీఆర్ఎస్ను అని చెప్పేసి. అంటే కాంగ్రెస్ నేతలు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. వీళ్ళు చెప్పేంత వరకు కూడా కాంగ్రెస్ నేతలకు చాలా మంది కూడా తెలియదు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అని. అంటే వాళ్ళు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను మనం ఆధారంగా తీసుకొని మాట్లాడవలసినటువంటి అంశం అని మీరే చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని మాట లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఏమంటున్నాం అంటే ఇది నా క్వశ్చన్. యాక్చువల్ గా మన వాళ్ళే అని మీరే అనుకున్నారు, వాళ్ళు అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీగా మేమేమంటాం, ఖచ్చితంగా గతంలో చేసినటువంటి రాజకీయ క్రీడను మేము కూడా అంతకంటే ఎక్కువ చేయాలని ఆలోచన చేస్తాం ఒక రాజకీయ పార్టీగా. కానీ సాటి మనిషిగా ఆలోచించేది ఏంది, వారు ఆత్మ ప్రబోధానుసారం వారు చెప్పినటువంటి మాటను ఆలోచించాలని చెప్తాం సాటి మనిషిగా. ఎందుకంటే ప్రజలు వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చారు 5 సంవత్సరాల వరకు, వాళ్ళు ఏ విధంగా ఉండాలని, తర్వాత ఏం చేయాలనేది ఆ ప్రజలు నిర్ణయిస్తారు కదా, అది కూడా ఆలోచన చేయాలి కదా మనం. సో ఖచ్చితంగా రాజకీయ పార్టీగా మాత్రం మేము ఖచ్చితంగా రాజకీయంగానే ఆలోచన చేస్తాం. ఎవరైనా వాళ్ళకు కూడా రిజల్ట్ ఏ విధంగా ఉందో గత ఎన్నికల్లో మనం చూసాం. అది ప్రజలు నిర్ణయిస్తారు 100%. నేను చెప్పాను ఇందాకనే, అది ప్రజలు నిర్ణయిస్తారు కదా. అవును, తర్వాత జరిగే పరిణామాలకు వాళ్ళే కదా బాధ్యత వహించాల్సింది, వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి.